66 కీర్తనలో మనం చదివిన వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు జీవప్రాప్తులనుగా మనలను కలుగు చేయవాడు ఆయనే. ఆయనేమో జీవదాత, మనమేమో జీవ ప్రాప్తులం, అంటే రిసీవర్స్ అన్నమాట. మనం తీసుకునేవాళ్ళం. దేవుడు మనకి జీవాన్ని ఇస్తాడు. హిబ్రూ భాషలో ఆయన జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగు చేయువాడు అనే మాట ఉన్న చోట హోల్డ్స్ అనే పదం ఇంగ్లీష్లో రాయబడింది. హిబ్రూలో సుమ్ అనే పదం వాడారు. దట్ మీన్స్ ప్రిజర్వింగ్ అని అర్థం. దేవుడు మన జీవాన్ని ప్రిజర్వ్ చేస్తున్నాడు, ఆయన భద్రపరుస్తున్నాడు. చూడండి, కొన్ని వాటిని ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం, పాడైపోకుండా, కుళ్ళిపోకుండా కొన్ని వస్తువులను కానీ కొన్ని విషయాలను ప్రిజర్వ్ చేస్తుంటాం కదా. దేవుడు మన జీవాన్ని కూడా ప్రిజర్వ్ చేస్తున్నాడట. ఎంత గొప్ప దేవుడు ఆయన. మనందరం ఒప్పుకోక తప్పదు. నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. దేవుడు శారీరకంగా మనకు జీవాన్ని ఇస్తున్నాడు, అందును బట్టి మనం సజీవుల లెక్కలో ఉన్నాం. రెండవది, ఆత్మ సంబంధమైన జీవాన్ని క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్నాం.